సినిమా నేను ప్రసూన. వెండి తెర మీద ప్రేమ కథలు పాతపడిపోయాయేమో కానీ మన స్టార్ల రియల్ లైఫ్ లో లవ్ స్టోరీలు మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మలైకా ఏజ్ గ్యాప్ మ్యాజిక్ నుంచి హన్సిక డివోర్స్ లాజిక్ వరకు మరి ఈ మధ్య సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆ హాట్ అప్డేట్స్ పై మనము ఓ లుక్ ఇద్దాం రండి. మలైకా అరోరా ఈమెకు వయసు పెరుగుతుందా లేక తగ్గుతుందా అన్నది పక్కన పెడితే ఈమె ఎంచుకునే పార్ట్నర్ల వయసు మాత్రం తగ్గుతూ వస్తుంది. అర్బాజ్ ఖాన్ తో విడాకుల తర్వాత 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసి రికార్డ్ క్రియేట్ చేసిన మలైకా ఇప్పుడు అర్జున్ కు కూడా షాక్ ఇచ్చిందంట. 32 ఏళ్ల టీవీ నటుడు సౌరభ్ బేడీతో ఈమె చేస్తున్న సందడి చూస్తుంటే ఆమె కంటే 20 ఏళ్లు చిన్నవాడితో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రేమకు కళ్ళు లేవు సరే ఏజ్ కూడా లేదంటారా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఇక యాపిల్ బ్యూటీ హన్సిక స్టోరీలో పెద్ద ట్విస్ట్. స్నేహితురాలి మాజీ భర్తను పిల్లాడి అప్పట్లో హాట్ టాపిక్ అయిన హన్సిక ఇప్పుడు అతనికి కూడా మాజీ అయిపోయింది. సోహెల్ కతూరియాతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న హన్సికకు తాజాగా బాంద్రా ఫ్యామిలీ కోర్ట్ అఫీషియల్ గా విడాకులు మంజూరు చేసింది. పెళ్లైన 3 ఏళ్లకే ఈ బంధం ముగియడం ఆమె అభిమానులకు షాకింగ్ విషయమే. ఇక టాలీవుడ్ సెన్సేషనల్ సింగర్ కాలభైరవ పెళ్లి మ్యాటర్ ఇప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది. ఓవైపు బలగం పిల్ల కావ్య కళ్యాణ్ రామ్ తో నిశ్చితార్థం జరిగిందని ప్రచారం, మరోవైపు కలర్ ఫోటో భామ చాందిని చౌదరితో ప్రేమాయణం అని గుసగుసలు. అసలు కోడలు ఎవరో కీరవాణి గారికైనా తెలుసో లేదో కానీ సోషల్ మీడియాలో మాత్రం పెళ్లి పత్రికలు కూడా ప్రింట్ చేసేస్తున్నారు. క్లారిటీ వచ్చే వరకు ఈ సస్పెన్స్ తప్పేలా లేదు. చివరిగా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఫేమస్ అయిన మొనాలిసా ఇప్పుడు ఏకంగా తండ్రినే ఎదిరించి వార్తల్లో నిలిచింది. తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకునేందుకు పోలీసులు సాయం కోరిన ఈమె తిరువనంతపురంలోని ఓ గుడిలో పెళ్లి చేసేసుకుంది. అమాయకపు చూపులతో వైరల్ అయిన ఈ అమ్మాయి పెళ్లి విషయంలో మాత్రం చాలా గట్టిదే అనిపించుకుంది. మొత్తానికి వైరల్ గర్ల్ కాస్త ఇప్పుడు వైఫ్ అయిపోయిందన్నమాట. చూశారుగా సినిమా వాళ్ళ లైఫ్ లో ట్విస్ట్లు ఎలా ఉంటాయో. ఒకరు కొత్త తోడు వెతుక్కుంటే మరొకరు పాత బంధాన్ని వదిలించుకుంటున్నారు. మరి ఇదే బాటలో మున్ముందు మరెవరు షాకింగ్ న్యూస్ చెప్తారో వేచి చూద్దాం. సౌత్ సినిమాల దెబ్బకు బాలీవుడ్ బెంబేలెత్తిపోతోంది. మన సినిమాలు అక్కడ 100 కోట్లు కొలగడుతుంటే అక్కడి స్టార్లు అసూయతో రగిలిపోతున్నారన్నది ఓపెన్ సీక్రెట్. అప్పట్లో RRR కి సపోర్ట్ లేదు, KGF కు సౌండ్ లేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఎస్, మన పుష్పరాజ్ వస్తున్నాడంటే ఇదిగో ఇలా బాలీవుడ్ బాద్షాని స్వయంగా వెల్కమ్ చెప్పబోతున్నాడట. మరి ఒకప్పుడు సౌత్ సినిమాలను తక్కువ చేసి చూసిన బాలీవుడ్ ఇప్పుడు అదే సౌత్ సినిమాల ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి. బాహుబలితో మొదలైన ఈ సౌత్ సునామీని ఆపడం ఎవరి తరం కాదని అర్థం చేసుకున్న నార్త్ స్టార్స్ ఇప్పుడు సౌత్ దారి పడుతున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్. KGF 2, పుష్ప 2 వంటి సినిమాలు నార్త్ ఇండియాను ఊపేస్తుంటే అసూయతోనో లేక చేసేది లేకనో అక్కడి సెలబ్రిటీలు మౌనం వహించారన్నది ఓపెన్ సీక్రెట్. కానీ జవాన్ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా సెట్ అవ్వగానే మన షారూక్ ఖాన్ సీన్లోకి ఎంట్రీ ఇవ్వడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టు కనిపిస్తోంది. సౌత్ పవర్ ఏంటో తెలిసి వచ్చిన షారూక్ ఇప్పుడు అట్లీతో ఉన్న దోస్తీని వాడుకుంటూ బన్నీ టీజర్ లాంచ్ పాయింట్ గా బాలీవుడ్ లో తన పట్టును కాపాడుకోవాలని చూస్తున్నారా అన్నది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. లీకులు గొలలేని సెట్, 600 కోట్ల భారీ బడ్జెట్, దీపికా రష్మికల క్రేజీ కాంబినేషన్. మొత్తానికి ఏప్రిల్ 8న రాబోయే ఆ టీజర్ ఇండియన్ స్క్రీన్ మీద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాయని, డైలాగులు లేకపోయినా ఆ విజువల్స్ చూపించే మ్యాజిక్ బాలీవుడ్ గడపలను షేక్ చేయడం ఖాయం. కాలర్ ఎగరేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. అట్లీ బన్నీ కలిసి బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ రికార్డులు క్రియేట్ చేస్తారో తెలియదు కానీ టీజర్ రిలీజ్ రోజున మాత్రం నార్త్ నుంచి సౌత్ వరకు అందరూ బన్నీ నామస్మరణ చేయడం గ్యారంటీ. ఇక ఏప్రిల్ 8 అంటే టైటిల్ సస్పెన్స్ కు మరికొన్ని రోజులు మాత్రమే టైం ఉంది. మరి ఈ భారీ చిత్రం బాలీవుడ్ పాత లెక్కలు తిరగరాస్తుందా? షారుఖ్ అట్లీ బన్నీల ఈ కలయిక పాన్ ఇండియాలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.
అంటేనే ఒక పెద్ద కుటుంబం. మరి కుటుంబం అన్నాక తగాదాలు రావడం సహజం. ఆ తగాదాలు తీర్చే పెద్ద దిక్కెవరు అన్నది దశాబ్దాలుగా నలుగుతున్న ప్రశ్న. తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్ళీ చిచ్చురేపాయి. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరూ లేరు, ఉండబోరు అని కుండబద్దలు కొట్టేశారు. మరి మెగాస్టార్ చిరంజీవి పాత్ర ఏంటి? ఫ్యాన్స్ ఎందుకు ఫైర్ అవుతున్నారు? లెట్స్ వాచ్. ఏ వివాదం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా అందరి చూపు దాసరి నారాయణరావు గారి వైపే ఉండేది. తర్వాత ఆ కుర్చీలో ఎవరు కూర్చున్నా కాంట్రవర్సీ తప్పడం లేదు. రీసెంట్ గా తన కొత్త సినిమా వదల గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ పెద్ద దిక్కు అంటే ఆయన తర్వాత ఇంకొకరు రారు, ఎప్పుడు రారు అంటూ సెన్సేషన్ కామెంట్స్ వదిలారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ పెద్ద దిక్కు అనేది ఒక పదవి కాదు, అది మనిషి చేసే పనులను బట్టి వస్తుంది. దాసరి గారి తర్వాత ఆ స్థానం భర్తీ చేసేవారు ఎవరూ లేరు అని క్లారిటీ ఇచ్చేశారు. వినేవారికి ఇది చాలా సింపుల్ గా అనిపించినా పరోక్షంగా చిరంజీవిని టార్గెట్ చేశారని రగిలిపోతున్నారు మెగా ఫ్యాన్స్. పెద్ద దిక్కు అనే పదవి ఏమన్నా ఉందా? ఇక్కడ పదవులు ఉండవు. ఇది పదవి కూడా కాదు. ఇది అంటే ఎవరికి వాళ్ళ అంటే వాళ్ళు చేసే పనులను బట్టి పెద్ద దిక్కు అవుతారు వాళ్ళు. ఒక ఆయన పెద్ద దిక్కు అయ్యాడు, ఆయన చేసిన పనుల వల్ల పెద్ద దిక్కు అయ్యాడు. ఆయన చేసిన పనుల వల్ల చాలామంది అక్కడికి వెళ్ళటం వల్ల ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఇవాళ ఆయన లేరు కాబట్టి ఇంకెవరు లేరు. మళ్ళీ పెద్ద దిక్కు రావటం అనేది జరగదు నాకు తెలిసి. ఆయన ఒక్కడే, ఇంకొకడు రాడు, ఎప్పుడు లేడు కూడా. మనం ఎంతవరకు సినిమా కన్స్ట్రైన్ అవుదాం ప్లీజ్. మళ్ళీ ఇవన్నీ మాట్లాడాలంటే వేరే ప్రెస్ మీట్ పెట్టుకుందాం, మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. ప్రశ్న ఒక్కటే, కరోనా కష్టకాలంలో ఇండస్ట్రీని ఏకం చేసిన మెగాస్టార్ ప్రభుత్వంతో ఫైట్ చేసినప్పుడు ముందుండి నడిపించిన బాస్, అందరికీ అండగా నిలిచిన చిరంజీవి గారు పెద్ద దిక్కు కాకపోతే ఇంకెవరు? తమ్మారెడ్డి గారికి చిరంజీవి అంటే ఎందుకంత పడదు? ఈ కామెంట్స్ వెనుక పాత పగలేమైనా ఉన్నాయా, లేక నిజంగానే ఆయనకు ఇండస్ట్రీ పెద్ద దిక్కు పట్ల క్లారిటీ లేదా? ఏది ఏమైనా ఇప్పటికే ఇండస్ట్రీ పెద్ద దిక్కు అంటే అంతా చిరువు వైపే చూస్తున్నారన్నది వాస్తవం. కానీ తమ్మారెడ్డి గారు ఏమీ తెలియనట్టు తనదైన శైలిలో ఎందుకు అందరినీ రెచ్చగొడుతున్నారో, అసలు ఇండస్ట్రీ పెద్ద కావాలంటే అర్హతలు ఏంటో, మరి ఎవరికి ఈ అర్హత ఉందో ఆయన గారే సెలవివ్వాలి. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ప్రమోట్ చేసుకోవడం చేతకాకనో, లేక కావాలని వివాదాలు కొని తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనో దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్గి రాజేస్తున్నాయి. ఒక అభిమాని మహేష్ బాబు రికార్డుల గురించి తక్కువ చేస్తూ పెట్టిన పోస్టుకు బాధ్యత గల డైరెక్టర్ స్థానంలో ఉన్న వ్యక్తి తథాస్తు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇది క్రియేటివిటీనా, లేక పక్క హీరోపై ఉన్న ఈర్ష్యనా? ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ అప్పుడే హరీష్ శంకర్ చేసిన ట్వీట్ ఒక చిచ్చు పెట్టింది. బాంబ్ రికార్డులు లేచిపోవాలి అంటూ ఒక నెటిజన్ అంటే దానికి తదాస్తు అని హరీష్ శంకర్ రిప్లై ఇచ్చాడో లేదో రోడ్డెక్కారు మహేష్ ఫ్యాన్స్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయ్యుండి సోషల్ మీడియాలో ఇలాంటి చౌకబారు ప్రవర్తనేంటి అని ఆయన్ను ఏకి పారేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు బాయ్కాట్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే హ్యాష్ ట్యాగ్లతో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉన్నారు గట్టమనేని అభిమానులు. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందా లేదా అన్న భయం మొదలయ్యాక ఇప్పుడు బిజీగా ఉన్నారు. పొరపాటున చేశాను అంటూ సాకులు చెప్పడం మరో విడ్డూరం. ఒక సినిమా హిట్ అవ్వాలంటే కంటెంట్ ఉండాలి కానీ పక్క హీరోల రికార్డులు కించపరిచేలా మాట్లాడడం కాదు. తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించని హరీష్ శంకర్ ఇప్పుడు తన సినిమాపై తానే నెగిటివిటీని కొని తెచ్చుకున్నారా, లేక పబ్లిసిటీ కోసం చేసిన డ్రామానా అన్నది మార్చి 19న తేలిపోనుంది. సినిమా అంటే థియేటర్, ఆ సౌండ్, ఆ కిక్, ఆ ఫీలే వేరు. కానీ ఇప్పుడంతా ఓటీటీ మయం. సినిమా థియేటర్లో రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఓటీటీలో వచ్చేస్తుంది. దాంతో ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లడం ఎందుకు, ఇంట్లో హాయిగా చూసుకోవచ్చు కదా అని ఫిక్స్ అయిపోయారు. ఇది తట్టుకోలేక ఎగ్జిబిటర్లు ఇప్పుడు ఏకంగా 8 వారాల రూల్ అంటూ రణరంగం మొదలు పెట్టారు. అసలు ఈ రూల్తో లాభం ఎవరికి? నిర్మాతలకు దక్కే షాక్ ఏంటి? రండి చూద్దాం. సౌత్ ఎగ్జిబిటర్ల లేటెస్ట్ డెసిషన్ చూస్తే ఇకపై సినిమా రిలీజ్ అయ్యాక 8 వారాల వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ ఉండకూడదు. అంతేకాదు పాత రెంటల్ సిస్టమ్ పీకేసి పర్సంటేజ్ సిస్టమ్ తీసుకురావాలని చూస్తున్నారట. వినడానికి బాగానే ఉంది కానీ ఇది ఒక రకంగా కత్తి మీద సామే. నిజానికి థియేటర్ వ్యవస్థను బతికించుకోవడానికి ఇది తప్పనిసరి. మల్టీప్లెక్స్లు ఇప్పటికే ఈ బాటలో ఉన్నాయి కూడా. ఆడియన్స్ మళ్ళీ వెండితెర వైపు రావాలంటే ఓటీటీలో సినిమా వచ్చే గ్యాప్ పెరగాల్సిందే. అప్పుడే సినిమాకు థియేటర్ విలువ పెరుగుతుంది.
కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. సినిమా హిట్ అయితే ఓకే, ఫ్లాప్ అయితే నిర్మాత బతకడానికి ఓటీటీయే దిక్కు. రిలీజ్ అయిన 4 వారాలకే ఓటీటీకి ఇచ్చేసి రిస్క్ తగ్గించుకుంటున్న చిన్న మధ్య తరహా నిర్మాతలకు ఈ 8 వారాల రూల్ ఒక మరణ శాసనం లాంటిది. ఓటీటీ సంస్థలు కూడా 8 వారాలు ఆగాలో లేదో అంత రేటు ఎందుకు అని డీల్స్ తగ్గిచ్చేస్తే నిర్మాతల పరిస్థితి ఏంటి? బడ్జెట్లు కుప్పకూలిపోవా? ఒకవైపు థియేటర్స్ మనుగడ, మరోవైపు నిర్మాతల మనుగడ. ఈ రెండింటి మధ్య నలుగుతున్నది మాత్రం ప్రేక్షకుడు. ఏది ఏమైనా 8 వారాల రూల్ వల్ల ఇండస్ట్రీకి బలం వస్తుందా, లేక చిన్న సినిమాలకు శరాఘాతం అవుతుందా అన్నది కాలమే డిసైడ్ చేయాలి. యంగ్ డైరెక్టర్లతో వరుస ప్రాజెక్టులు లైన్లో పెట్టి 2028 వరకు డైరీ ఫుల్ చేసేస్తున్నాడు చిరు. ఒకవైపు విశ్వంబర, మరోవైపు బాబీ కొల్లి, శ్రీకాంత్ వదుల సినిమాలు. తాజాగా సుక్కు మరో శిష్యుడు చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ అన్నట్ట. అయితే ఇన్ని ప్రాజెక్టుల మధ్య మెగాస్టార్ అదే స్పీడ్ తో క్వాలిటీ మెయింటైన్ చేస్తారా? ఇంతకీ మెగాస్టార్ ను మెప్పించిన ఆ డైరెక్టర్ ఎవరు? వయస్సు పెరుగుతున్న మెగాస్టార్ చిరంజీవి గారి జోరు మాత్రం అస్సలు తగ్గట్లేదు. యంగ్ డైరెక్టర్లతో జతకడుతూ బాక్సాఫీస్ దగ్గర తనదైన మార్క్ చూపిస్తున్నారు. బాబీ, అనిల్ రావుపూడి తర్వాత ఇప్పుడు వశిష్ఠ, శ్రీకాంత్ ఓజల, ఇలా మెగాస్టార్ డైరీ 2028 వరకు ఫుల్ అయిపోయింది. రీసెంట్ గా సుకుమార్ శిష్యుడు శ్రీనివాస్ మాయ చెప్పిన విలేజ్ డ్రామా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. కానీ అభిమానుల్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ అండ్ ఒక చిన్న భయం కూడా. ఒక పక్క విశ్వంబర, మరో పక్క బాబీ సినిమా, ఆ తర్వాత శ్రీకాంత్ వదులతో భారీ ప్లాన్. ఇవన్నీ చూస్తుంటే మెగాస్టార్ మళ్ళీ ఫుల్ స్వింగ్ లోకి వచ్చేస్తారు అని ఒకవైపు పాజిటివ్ గా అనిపిస్తున్నా, మరోవైపు అన్ని ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారా, లేదా ప్రాజెక్టులు పెరిగిపోయి క్వాలిటీ తగ్గుతుందా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. అంతేకాదు, అసలు రంగస్థలం రేంజ్ ఇంటెన్స్ డ్రామా అని చెప్తున్న శ్రీనివాస్ మాయ కదా 2028 వరకు వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంటుందా, లేక ఈ లోపే ఏవైనా మార్పులు జరుగుతాయా? భుజం సర్జరీ తర్వాత మళ్ళీ షూటింగ్స్ లో బిజీ అవుతున్న చిరంజీవి ఈ వరుస ప్రయాణాన్ని ఎంతవరకు సక్సెస్ఫుల్ గా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి. ఏది ఏమైనా మెగాస్టార్ తన రౌడీ అల్లుడు డైలాగ్ గుర్తుకు తెచ్చేలా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టడానికి సిద్ధమైపోతున్నారు. 60 దాటినా ఆయన చూపిస్తున్న ఈ స్పీడ్ చూస్తుంటే మాత్రం ఫ్యాన్స్ కు పండగే. మరి ఈ మెగా ప్రయాణం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే. హీరోగా షానిల్ డియో దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా డొకాయిట్. రొమాంటిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్, సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానున్న షూటింగ్ పూర్తయిన సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. అంటే మనకి కొత్త ప్రయోగం చేస్తున్నాం, సో దానికి జాగ్రత్తగా అడుగులు వేయాలి. సో ఆ అడుగులు వేయడంలో మనం తడబడకూడదు, తప్పుట అడుగు వేయకూడదు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ రావడం కోసం చేసే కృషి. ఐ వుడెంట్ థింక్ సో అండి. అంటే నాకు తెలిసి మేజర్ రిలీజ్ అయిన సంవత్సరంలోనే సీతారామం వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీస్, అండ్ నాట్ బెస్ట్ లవ్ స్టోరీ, బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ద డెకేడ్. సో ఐ థింక్ ఎక్కడో మనం లవ్ స్టోరీస్ చెప్పడం మానేసాం, అండ్ అదేదో అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనుకుంటున్నారు. బట్ మీరు మీ ఇళ్ళలో యూనో ఫ్యామిలీస్ తోటి మాట్లాడితే యూ విల్ సీ దట్ అందరికీ ఒక లవ్ స్టోరీ కరువు ఉంది. సో ఈ రోజున నా నమ్మకం లవ్ స్టోరీయే యూనిక్. ఎందుకంటే నేను యాక్షన్ చేసిన టైంలో అందరు లవ్ స్టోరీస్ చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఇది ఒక థ్రిల్లింగ్గా యాక్షన్లో చెప్పిన లవ్ స్టోరీ. సో జస్ట్ బికాజ్ మా ఎక్సైట్మెంట్ మీతో పంచుకోవాలని, బికాజ్ మనకి ఒక లాంగ్ జర్నీ చేసినాక ఈరోజు పొద్దున్న షూటింగ్ అయిపోయింది అని అంటే కొంచెం నిజంగా షనీల్ అన్నట్టు ఇప్పుడు రేపు నుంచి ఏం చేయాలి అని అనిపించింది. దెన్ సినిమా రిలీజ్ చేయాలి కదా. అంటే నిజంగా జర్నీ ఒక 2.5 years పైన జరిగింది ఈ జర్నీ. అండ్ ధనుష్కి ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ డిఓపి, షనీల్కి ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్.
అనురాగ్ సర్స్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు, శేష్ గారు's ఫస్ట్ ఫిల్మ్ ఇన్ a love story, I think, a first film in love story. నాగేంద్ర గారు నేను కొన్ని సినిమాలు కలిసి చేసాం. భీమ్స్ గారితో ఫస్ట్ టైం పాపం చాలా ఇబ్బంది పెట్టాం. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఆయనకు తెలుసో తెలియకుండా అన్నపూర్ణలోనే ఆయన రికార్డింగ్ స్టూడియో పెట్టుకోవటం, మేము దాని పక్కనే ఉంటాం. ఆయనకి చాలా ఇబ్బంది అయింది. నాకెవరో చెప్పారు, మీరు లోపల వస్తున్నప్పుడు మీకు చెప్పొద్దండి, భీమ్స్ గారు వచ్చారు స్టూడియోలో ఉన్నారని చెప్పొద్దు, మీరు వెళ్ళి ఆయన్ని ట్రబుల్ చేస్తారంట అని. సో ట్రబుల్ చేసిన వాళ్ళందరికీ సారీ. అండ్ ఈ సినిమా ఇంత ఈ పాయింట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ గైస్. నీ ప్రేమనే గుర్తించగా నీతో పాటే నేనొచ్చాగా, నీ అడుగులో నా అడుగుని ఓసారైనా గమనిస్తేగా, కన్నీళ్ళే జన్మెత్తకుండా నీ చుట్టూ చిరునవ్వైపోతా మంటల్లే, మండేటి ఎండ నిన్ను వచ్చి తాకకుండా వాన మబ్బునవుతా, రుబరు ఏ రుబరు ఏ రుబరు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు మాట్లాడాలి, చాలా విషయాలు మాట్లాడుకుందాం. మళ్ళీ ఇంకో ఫంక్షన్లో కలిసి గట్టిగా మాట్లాడుకుందాం. చాలా విషయాలు మాట్లాడాలి. నిజంగా చాలా పెద్ద ప్రయాణం, చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా విషయాలు మీతో పంచుకోవాలి. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇవి ఇప్పటి వరకు ఉన్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. Fashion partner Shoppers Stop.